హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. కానీ ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంటు చేయండి. ఇవి చక్కెర పారాలు అంటారండి. ఈ ఊరికే గోధుమ పిండితో ఒక చపాతీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దామని చేశానండి. దీనికి ఒక గ్లాసు పిండి అయితే, ఒక 2 గ్లాసుల పిండి అయితే ఒక గ్లాసు చక్కెర పిండి పోసుకోవాలి. అయితే నేను ఆ చక్కెరలో కొన్ని యాలకులు వేసి పట్టి పెట్టిన ఈ గోధుమ పిండిని తీసుకొని ఈ గ్లాస్తోని 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్న చిన్న గ్లాస్తోని ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎట్లుంటాయో అని చూస్తే చాలా సూపర్గా వచ్చినాయి. అందుకే కొంచెం పిండి చేశానండి. అదే గ్లాస్తో మనము ఒక గ్లాసు చక్కెర పొడి అనేది వేసుకోవాలి. మనకు 2 పిండి అయితే ఒకటి చక్కెర వేసుకుంటే సరిపోతుంది. దానికి అందాజ కొద్ది మనము మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అయితే దీన్ని ఇట్లా కొలుసుకొని పోసుకున్న తర్వాత దీనికి కొంచెం మనము నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా సూపర్గా టేస్ట్ ఉంటాయి, అలాగే మెత్తగా కూడా మంచిగా ఉంటాయి. పైన కరకర, లోపల మెత్తగా చాలా సూపర్గా ఉన్నాయండి నేను చేసి చూస్తే. అయితే ఈ చక్కెర పిండిలో కొంచెం నెయ్యి ఒక 2-3 టీ స్పూన్ల అంతా నెయ్యి వేసుకొని, కరిగించిన నెయ్యి వేసుకొని మనము ఈ పిండి అనేది కలుపుకుంటే చాలా మెత్తగా మంచిగా ఉంటుంది. అలాగే కొంచెం కరకరలాడాలంటే కొంచెం అంతా మనకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఒక చిన్న చెంచాతో 2 స్పూన్ల రవ్వ అయితే వేసుకున్న, అలాగే ఒక 2-3 స్పూన్ల నెయ్యి, పెద్ద చెంచా అయితే ఒక చెంచా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఆ చెంచాతో వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఈ పిండి కలిపితే మనం చేయి పిండి పిసుకుతే చేతిలోకి పొడిపిండి ముద్దలాగా వచ్చేంత వరకు ఈ పిండిని మంచిగా వేళ్ళతో మంచిగా కలిపి నెయ్యిను రవ్వ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిసికితే ముద్ద అనేది రావాలి దీంట్లోకి. అలాగే కొంచెం ఈ పిండిలోకి కొంచెం నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి. లేకపోతే ఒకేసారి పోస్తే పిండి అనేది బాగా లూజ్ అవుతుంది. లూజ్ అయితే మనకు చపాతీ అనేది రాదు. నాకైతే కొంచెం లూజ్ అయింది. నేను మళ్ళీ వెనకసరి కొంచెం పొడి పిండి అయితే పోసుకున్నా. మీరు అట్లాంటి పొరపాటు అయితే చేయకుండ్రి, ఎందుకంటే షుగర్ ఉంటుంది కనుక నీళ్ళు ఎక్కువ పట్టాయి. దీన్ని పిసికి మంచిగా ముద్ద చేసుకొని, మనకు నెయ్యి అనేది ఉంది కదా, దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని దానిపైన కొంచెం అంతా నెయ్యి అనేది ఇంకా కొంచెం రాసుకుంటే మనకు పీటకు కానీ మన చేయికి కానీ ఈ చపాతీ చేసేటప్పుడు అంటుకోదు. ఇది కొంచెం మెత్తగానే ఉంది, కొంచెం ఉంటుంది. ఇట్లా చపాతీని కొంచెం దొడ్డుగా చేసుకోవాలి. మనం మామూలు చపాతీలాగా అయితే చేయరాదు. చేసుకొని దీన్ని సైడ్లకు ఈ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము కట్ చేసుకోవాలండి. నేనైతే మామూలుగా చిన్న పీసులుగా కట్ చేసుకున్నా. మనం క్రాస్గా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్లాగా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం పిండి మెత్తగా అయితే ఇలా అంటుకుంటుంది. కొంచెం మామూలుగా మనం పిండి మెత్తగా కాకుండా చూసుకోవాలి. నాకైతే కొంచెం మెత్తగా అయింది, మీరు అట్లా చేయకుండ్రి. దీన్ని పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇష్టం వచ్చిన షేప్లో ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని, ఆ గిన్నె ఒక కడాయి పెట్టుకొని దానిలో నూనె వేడైనంత వరకు, నూనె వేడైన తర్వాత ఎట్లా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నూనె వేడైనాక ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని వెంబడే కదిలియద్దు, ఎందుకంటే వెంబడే కదిలిస్తే అవి అటు ఇటు కదిలిపోయి ఇప్పుకపోతాయి. అందుకే కొంచెం ఒక 2 నిమిషాలు వేసుడు అయిన తర్వాత దాన్ని ఒక్కసారి మెల్లగా ఇలా కదిలేయాలి. కదిలించి కిందికి మీదికి ఒక 2 సార్లు, అంటే ఇటువైపు అటువైపు పచ్చివాసన అనేది పచ్చిగా లేకుండా పైన మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా 2 వైపులా వేసుకొని వీటిని కాల్చుకోవడమే. మనకి ఎన్ని కావాల్సింటే అన్నీ ఇలాగే మనం నూనెలో వేసుకొని కాల్చుకుంటే చూడండి చక్కగా పొంగి కరకరలాడుతూ లోపల మెత్తగా, ఇవైతే నాకైతే మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయినాయండి. చాలా సూపర్గా వచ్చినాయి. నేనైతే ఫస్ట్ సారి చేసినా కానీ సూపర్ ఉన్నాయి. ఇలా చేసుకొని అన్నీ మనం సర్వ్ చేసుకోవడమే. ఇవి మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ అయితే ఎరుపు రంగు ఎక్కువైపోయి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకనే మనం మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటేనైతే చాలా సూపర్ ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేసి పిల్లలకు స్నాక్స్గా, మనకు కూడా తినాలనిపించినప్పుడు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చేసిన రోజైతే వర్షం అనేది పడింది. చాలా వేడిగా ఏదన్నా తినాలనిపించి ఇలానైతే చేసుకున్నామండి. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇలా వచ్చినాయి కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించినాయి. మీకు ఎట్లుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.